నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే. నిన్న సీఎం చంద్రబాబు గారు మాట్లాడుతూ ముఖ్యంగా ఒకప్పుడు ఏపీ అంటే చీచీ అనేవాళ్ళు, ఇప్పుడు ఏపీ అంటే భలే భలే అన్నట్టు పెట్టుబడుల కోసం వస్తున్నారు. అదేవిధంగా ఇవాళ దాదాపుగా రికార్డ్ స్థాయిలో ఒకేసారి 3 లక్షల గృహ ప్రవేశాలు. జగన్ టైంలో ఒక్క కొత్త ఇల్లు కూడా కట్టలేదు, అసలు పునాది కూడా వెయ్యలేదు, కట్టినా కూడా ప్రజలకు ఇవ్వలేదు అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. అన్నమయ్యలోని దేవగుడిపల్లి నుంచి సీఎం బాబు గారు వర్చువల్గా వీటిని ప్రారంభిస్తారు. ఇవాళ నిజమే అంటారా? గతంలో ఇల్లు ఇవ్వలేదంటారా వైసీపీ ఉన్నప్పుడు? అడుసు తొక్కనేల కాలు కడగనేల అన్నదో సామెత ఉంటే నిన్న చంద్రబాబు గారు మాడింది ఓకే. 3 లక్షల ఇల్లులు ఒకేసారి గృహప్రవేశాలు చేయించడం ఇది గ్రేట్ థింగ్ అండ్ గుడ్ థింగ్. వన్ షుడ్ అప్రిషియేట్. అవి టిడుకో ఇల్లు ఉడుకో ఇల్లు ఏవో చెప్పాలి. రెండోది, ఈ సంవత్సరం 10 ఇయర్లో ఎన్ని ఇల్లులు కట్టేశారో, ఏ బడ్జెట్ అలిగేషన్స్లో ఇల్లు ఇచ్చారో, సెంటున్నర భూమి గత ప్రభుత్వం ఇచ్చిన దాంట్లో మీరు ఏమైనా ప్రొయాక్టివ్నెస్ ఏమైనా చూపించారో, ఇలాంటివన్నీ ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వాలి. తర్వాత మొన్న మీరు మాడిన దాంట్లో అసలు మెడికల్ కాలేజీలే లేవన్నారు. తర్వాత రచ్చ రంబోలై ప్రతి కాలేజ్ దగ్గర మీరు మీ హోంమంత్రి గారు చెప్పిన డెమాన్స్ట్రేషన్స్కి, పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్కి ప్రజలే సంభ్రమాశ్చర్యాలకు గురై ఇవాళ ఇదిగో అని చూపించే పరిస్థితి తీసుకొచ్చారు. అలా మీరు కూడా ఇవాళ ఇంకో స్టేట్మెంట్ ఇచ్చారు. 3 లక్షల ఇల్లు చాలా సంతోషకరంగా ఉంది, ఎప్పటి నుంచో చిరకాల స్వప్నం ఉంటే ఇడుకో ఇల్లు ఇవ్వలేపం, ఇప్పుడు ఇచ్చాము, లేకపోతే అలాంటివి ఏవో చెప్పారు అనుకోండి, సంతోషించాం. అందుకని ఆడేం చేయలేదన్నది చెప్పుకొని వస్తే మాత్రం వాళ్ళు ఏం చేశారో చెప్పాల్సి వస్తుంది. ఎన్ని జగనన్న కాలనీలు 31 లక్షల మందికి, 33 లక్షల మందికి సెంటున్నర భూమి ఇచ్చిన ఉదంతాలు ఉన్నాయి. తర్వాత అందులో జగనన్న కాలనీలు ఎన్ని కట్టబడ్డాయో నేనే వెళ్ళి లైవ్ ఇంటర్వ్యూలు చేశాను అక్కడ. సో కొన్ని ఎలా ఉంటాయంటేనండి, పొలిటికల్ సినారియోలో కొన్ని కండామినేటెడ్ స్టేట్మెంట్స్ అంటారు. అట్లా ఆ కండామినేటెడ్ స్టేట్మెంట్స్ ఇస్తున్నప్పుడు ఏంటంటే దాంట్లో నుంచి ఆ కండామినేషన్ నుంచి ఎత్తుక్కుంటే ఏం దొరుకుతాయి? ఇప్పుడు కాలంలో కొంతమంది జల్లీలు పట్టి ఎత్తుక్కుంటూ ఉంటారు. ఏదో బంగారం దొరుకుతుందో, సింగారం దొరుకుతుందో, లేకపోతే నాణ్యాలు దొరుకుతాయి. అట్లా ఇట్లా అలాగే చూడాలి. అన్ని శాఖల డాక్టర్ని నేను అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. నాకు అన్నీ తెలుసు అన్నట్టు మాట్లాడుతున్నారు. సో అన్నీ తెలిసినప్పుడే ఆరోగ్య శాఖలో ఉన్న మెడికల్ హాస్పిటల్ లేచిపోయి మీ శాఖలో మీతో పనిచేస్తున్న సహచరిని ఒక క్యాబినెట్ కొలీగ్ మాధవ్ గారు అనుకుంటున్నాడు, ఏం మాడుతుంది, నాకు జ్వరాలు ఉన్నాయి, స్కూల్లో అన్నింటిలోని జ్వరాలు ఉన్నాయి, పిల్లలందరికీ జ్వరాలు వస్తున్నాయి, అదే అంగన్వాడీ స్కూల్లోనైనా పర్లేదు, ఇదేంటిది ట్రైబల్ వెల్ఫేర్ అయినా పర్లేదు, ఏదైనా పర్లేదు అన్నట్టుగా ఆవిడ మాట్లాడుతున్నారు. సో డాక్టర్ గారు కదండి, ట్రీట్మెంట్ చూడండి సార్. మీరు ఈ మధ్యన స్థాయి పెంచుకునే తాపత్రయంలో ఉన్న స్థాయి తగ్గించుకుంటారు చంద్రబాబు నాయుడు గారు, తెలుసో తెలియకో. నాకు తెలిసి ఈ తపేల ఛానల్ ఏవో స్క్రిప్ట్ రాసి ఇస్తున్నట్టుగా ఉన్నాయి ఆయనకి. ఆ తలతో ఒకలేని పెట్రోల్ బంక్ కూడా మాట్లాడుతున్నారు చూడండి, అవి అలాంటి అట్మాస్ఫియర్ ఎక్కువగా క్రియేట్ అవుతూ మాట్లాడుతున్నారు. ఆయన ఒరిజినల్గా అలా మాట్లాడరు, చాలా చక్కని కంటెంట్ని డెలివరీ చేసే కాన్సెప్ట్లో ఉండేవారు. ఈ మధ్యన ఏంటంటే ప్యారడీలు ఏవో చెప్దామని ఎలివేషన్స్లో అనవసరమైన విషయాలు ఎక్కువ మాడుతున్నారు. అది రియలీ నాట్ మేక్స్ ఎనీథింగ్. దట్స్ వాట్. ఈజ్ ఆఫ్ డూయింగ్ కాదు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ అన్న స్కీమ్లోనే మేము ముందుకు వెళ్తున్నాం అన్నట్టు మాట్లాడుతున్నాం. సార్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ అంటే మీరు ఇన్ఫోసిస్కి ఇచ్చారు ల్యాండ్, టీసీఎస్కి ఇచ్చారు, వల్ఫాగాల్కి ఇచ్చారు, తర్వాత వీళ్ళు ఏంటంటే మన కూకటపల్లిలో ఉన్న దానికి ఇస్తే అది ఏం భూమారంగా అవుతుందో చూస్తున్నాం. అలాగే మీరు నిన్న కూడా కొన్ని ల్యాండ్ ఎలికేషన్స్ ఇచ్చారు, రహేజా లాంటికి ఇచ్చారు. రహేజా లాంటికి ఇస్తే నాకు తెలిసి వాడు అవుట్కమ్ ఎలా ఉంటుందో. రహేజా ఈజ్ డన్ ఏ వండర్ బిఫోర్ హైటెక్ సిటీ ఇట్ సెల్ఫ్. సో అట్లాంటివి కనబడుతున్నప్పుడు ఎస్, ప్రాస్పరిటీ గ్రోత్ గురించి మీరు విజనరీగా అయితే ప్లాన్ స్ట్రక్చర్ని తీసుకెళ్తున్నారు అన్న దగ్గర రహేజా అన్న స్పేస్ క్రియేషన్లో వాట్ సైడ్ ఆఫ్ ఐటీ సెక్టర్స్ ఆర్ కమింగ్ అన్నది క్వశ్చన్. ఓకే, రహేజా మైండ్ స్పేస్ బిల్డింగ్లో ఎన్నో కంపెనీలు ఉన్నాయో నాకు తెలుసు. అలా మీరు హైటెక్ సిటీ కట్టిన తర్వాత అందులో ఎన్ని కంపెనీలు వచ్చాయో తెలుసు. అలా మీరు ఇవాళ రహేజా మైండ్ స్పేస్ అన్నది ఒక స్పేస్ క్రియేషన్ సెంటర్కి మీరు అవకాశం కల్పిస్తుంటే ఆపర్చునిటీస్ టువర్డ్స్ ఐటీ సెక్టర్ ఏమొస్తున్నాయో చెప్పాలి. లేదా ఆయన ఏ హబ్ క్రియేట్ చేస్తున్నాడో ఆ హబ్కి సంబంధించినవి ఏమొస్తున్నాయో చెప్పాలి. అవి కాకుండా రహేజా మైండ్ స్పేస్కి లేదా జయబేరుడికి ల్యాండ్ ఇచ్చాం, ఆయన బిల్డింగ్లు కట్టుకుంటాడు అన్నట్టే ఉంటుంది. కేఎస్ ప్రసాద్ గారు, ముఖ్యంగా ఏంటంటే విశాఖలో టీడీపీ నాయకుడు గోడౌన్లో ఏకంగా 1,89,000 కేజీల గోమాంసం పట్టుబడితే కనీసం హిందూ బీజేపీ నాయకులు కానీ, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ఎందుకు మాట్లాడతలేరు అనేది చర్చ. ఆయన ఎందుకు సైలెంట్ అయ్యారంటే ఏం చెప్తారు? ఇంకా ఏంటంటే దొరికిన టీడీపోడికి సొట్టపోడో, పక్కింటోడో, లేదంటే చిన్నప్పుడు గోళీలు ఆడినాడో, లేదా కర్రాబెల్ల ఆడినాడో, వైఎస్ఆర్సీపీ వాడు అని ఫస్ట్ ఎస్టాబ్లిష్ అయితే దీని మీద ప్రతిస్పందన ఉండదు. అదేమైనా ఉందో లేదు చూడండి. ఫస్ట్
వాళ్ళు తప్పు చేయరు, మీకు తెలుసో తెలీదు. వాళ్ళకి 124 ఇచ్చారు ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారికి 21 ఇచ్చారు. 96% 98% స్ట్రైక్ రేట్ వాళ్ళది. అలాంటి వాళ్ళు ఎవరు తప్పు చేయరు. తప్పు అంతా వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేస్తారు. అదంతా వీళ్ళు పట్టుకునే కార్యక్రమాలు వీళ్ళు దొరికిపోతూ ఉంటారు, అంతకన్నా ఇంకెట్లేదు. అలాగే చెప్తారు వాళ్ళు. వీళ్ళు ఎందుకల్లా బీజేపీ వాళ్ళు ఓవర్ యాక్షన్ బ్యాచ్ ఉన్నారు కదా. వాళ్ళు నేను పొద్దున్న టీవీ ఛానల్లో చూసిన ఒక అధికార ప్రతినిధి ఇటు భాను ప్రకాష్ రెడ్డి ఆవశ్యకత గురించి చెప్తుండే గుడ్డుగురానికి పలుతుంటారా. 0.85% ఓటు బ్యాంక్ ఉన్న మేము బీజేపీ వాళ్ళు వైఎస్ఆర్సీపీలో సుబ్బారెడ్డిని భువన కరుణాకర్ రెడ్డి మీరు చూడకుండానే టీటీడీ చైర్మన్ లేపారా? అప్పుడే నోర్లు పడిపోయా? లేకపోతే విశ్వ హిందూ పరిషత్తును పిలుచుకొచ్చి ఈ ఆవులు గోశాల మెయింటెనెన్స్ను తర్వాత ఈ కల్తీ నెయ్యిలు అలా అప్పుడు మాట్లాడడానికి నోర్లు లేవు అప్పుడు. ఇప్పుడు ఎందుకు నోర్లు పెగులుతున్నాయి? మాధవ్ గారు అక్కడే ఉన్నారు కదా బీజేపీ అధ్యక్షులు, ఆయన ఎందుకు ప్రతిస్పందించట్లేదు దీని మీద? ఆ విశ్వ హిందూ పరిషత్తుడు ఎక్కడ ఉన్నాడు అసలు? ఎందుకు మాట్లాడ్డా? ఓహో ఇక్కడ ఆల్కబెరా లాంటి కంపెనీ ఏమైనా పెట్టడానికి ఏమైనా ప్రాస్పెక్టివ్ ఉందా? సార్ మీకు మాట చెప్తాను, మీరు నేను కూడా చిన్నప్పటి నుంచి అంటే మన పొట్టకముందు పేటే మనకు తెలియదు కాబట్టి పుట్టిన కాడి నుంచి ఆవులకి మున్సిపాలిటీలో చెవులకి ఇతర బిల్లలు కొట్టడం, రోడ్ల మీద తిరగనివ్వడం, తర్వాత ఆవుల్ని తీసుకెళ్ళి కబేరాలు తగిలిస్తున్నారు, ఇలాంటివన్నీ వెంటనే ఉన్నాం కదా. అడప ఈ బీజేపీ ఓవర్ యాక్షన్ బ్యాచ్ వెళ్ళి పట్టుకునేదే తప్ప అది నిరంతర ప్రక్రియే కదా. దాని మీద ప్రభుత్వ విధానం ఏమైనా ఉంది ఇప్పటిదాకా? ఏమీ ఉండవు. దొరికినోడేమో ఎవడు పడితే ఆడు కుటీర పరిశ్రమ ఇది. ఎలక్షన్ కవరకు డబ్బులు ఇచ్చి ఉంటాడు, డబ్బులు సంపాదించుకోవడానికి ఇంక మార్గం కల్పించారు, అంతకని ఇంకెళ్ళలేదు. ఏమి కింద నుంచి మెట్లు కడిగి మా సనాతన ధర్మం ఆక్షిస్తాను వచ్చింది అని ఇంగ్లీష్లో చెప్పాడు కదా, ర్యాపిడెక్స్ ఇంగ్లీష్లో. ఏం మాట్లాడేమి? ఓహో బీజేపీ వాళ్ళు అడగల, టాస్క్ చేస్తేనే కానీ రిప్లై చేయవా? ఏందండి అది? చిన్నప్పటి నుంచి చదువుతాం కదా, గోమాత తల్లిలాడిది. వీళ్ళు కర్రక జెండా పాంకోళ్ళు బ్యాచ్ లేరు ఏరాళ్ళు. వాళ్ళు ఎందుకు మాట్లాడరు? వీళ్ళు బీజేపీ వాడు వచ్చి మనకు చెప్తాడు, అరే రాముడిని జై శ్రీరామ్ అనాలి, వీధికో గుడి ఉంటుందిరా మాకు వీధికో గుడి ఉంటుంది. 199 మంది కుటుంబాలకి ఇలవేలుపు రాముడే, ఇలవేలుపు దేవదేవుడు వెంకటేశ్వర స్వామి. వీళ్ళెవరా మనకు చెప్పడానికి? నేను నిద్రలేపు చెప్పాలి నువ్వు ఎందుకు అని వాళ్ళు చెప్తారు బీజేపీ ఓవర్ యాక్షన్ బ్యాచ్ కాదు కాబట్టి. ఇప్పుడే నోర్లు ఎందుకు పేగలు? ఓహో తెలుగుదేశం కూడానా? ఇదే వైఎస్ఆర్సీపీ పడితే కలిపడిపోతారు కదా. ఏం మాటలు ఎందుకు రావట్లే? రాష్ట్రంలో మీరు ఉంటున్నారు కదా, అపోజిషన్ పార్టీయే కదా పని రూలింగ్ పార్టీ. ఇప్పుడైతే తెలుగుదేశం సంఖ్య ఎక్కితే ఇస్తారు మీరు రూలింగ్ అని, అప్పుడైతే అపోజిషన్ రోలే ప్లే చేయాలి కదా. సీట్లు వచ్చినా రాకపోయినా. తిరుపతి విషయంలో నోరు పడిపోయింది, ఎందుకు మాట్లాడలే? మాట్లాడరు చెప్పండి మీరు. లేదు లేదు. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతుండే భాను ప్రకాష్ రెడ్డి? ఏడుస్తాడు, చంపేసినా పర్లే. ఒడరని చంపేసింది, దేనికి చంపేస్తారు నిన్ను? నీతి నిజాయితీగా నెక్కచ్చిగా మాట్లాడు. సుబ్బారెడ్డి ఉన్నప్పుడు ఎగేసి పోయి కదా వెనకాల పట్టుపోస్త్రాలు కట్టుకుని రాష్ట్రపతి వస్తూ చాలా వెనకాల ఉంటావు, ప్రధానమంత్రి వస్తూ ఉంటావు వెనకాల. అందరికి దర్శనాలు చేయించుకుని తిరుగుతున్నావు కదా. తిరుపతిలో ఏం జరుగుతుందో తెలీదా? ఇలా పెద్ద జీరికి చెప్పలేవు వెళ్ళిపోయి. మాకైతే ఇలా కలట కర్ర జెండా బ్యాచాడు. నీకు కలుస్తారు కదా, పోయి చెప్పలేవా? సార్ నీ అంత కల్తీ అయిపోతాం సార్, చచ్చిపోతున్నావు అని చెప్పావా? అప్పుడేంటి మాట్లాడరు మా చీఫ్ సెక్రటరీ రిటైర్ అయిపోయిన వాళ్ళు చెప్తారు చూడు, అది జీవితంలో డీసెంట్ నోట్ రైడ్. కానీ ఈ ముఖ్యమంత్రి నెక్స్ట్ వాళ్ళగా నచ్చిపోతావు అలాగా. మొన్న పిఠాపురంలో గోవుల మాంసంతో కల్తీ నెయ్యి తయారు చేశారు. ఇవాళ విశాఖలో ఈ రకంగా కూడా గోవుల మాంసం. మీరు జాగ్రత్తగా గమనించిన ఎవడాయిల్లో జరుగుతున్నాయి. తెలుగుదేశం గవర్నమెంటే కదా, ఇది కూటమి గవర్నమెంటే కదా. మరి వీళ్ళంతా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద పడేస్తారంటే వీళ్ళకి మోడ్ ఆఫ్ కాన్స్పిరసీ థియరీ చూడండి. దీన్నే మోడస్ ఆఫ్ ఆపరెండా అంటారు. మోడస్ ఆఫ్ ఆపరెండా ఏంటంటే వీళ్ళు చేసింది ఆయన ఎత్తికేసాడు, జనాల్లో చర్చించాడు. మనకు తెప్పలేసాలు రెడీగా ఉంటాయి, వీడు చేసింది మాత్రం చర్చించడు. భాను ప్రకాష్ రెడ్డి ఏడిచాడట, ఎడకి ఏడిచేస్తాడు. ఎవడికి ఉపయోగం? ఈ నచ్చినట్టు ఒకటి నచ్చితే ఆడికి నాగిని డ్యాన్సు, నచ్చకపోతే ఆడి మీద విశ్వరూపం చూపిస్తాం అంటే ఇలాగే ఉంటుంది. ఓ తీరువ దెబ్బ, ఒక హిందూ ధర్మం, హిందూ సనాతన ధర్మానికి కట్టుపడడం ఇలాంటివి ఏమైనా ఉంటే దాని మీద హిందూ ధార్మికతను పరిరక్షించే ఉద్దేశం మీ మొహాలకు ఏడిస్తే ఇలా ఉండదు. అది లేకుండా ఎప్పటికప్పుడు ఈరోజు పేడ తట్టు ఎత్తుకొని, రోజు ఇసుక తట్టు ఎత్తుకొని నెట్టిద్దాం అనుకుంటే ఇలాగే ఉంటుంది. మీకు అర్థమైందా? ఇప్పుడు తెలుగుదేశం ప్రాపకం పొందాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఆడిపోసుకోవాలి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి బెక్కబుక్కలు ఆడుకుంటూ ఉండాలంటే, ఇక్కడ బతికి బట్టకట్టాలంటే జగన్మోహన్ రెడ్డి ఏమనకూడదు. వీటి డబుల్ స్టాండర్డ్స్ అంటారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.